వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. ఈ ఆలయ ముఖద్వారానికి దాత రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు 3,50,000 రూపాయలను ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమన్నారు. దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల నిమిత్తం 10,000 రూపాయలను ఇచ్చే విధంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో కలగర వెంకటకృష్ణ, మంత్రిరావు బాబు, చిట్టూరి సాయిబాబు, బసవ రామకృష్ణ, మల్లెన్న రాధాకృష్ణ, గమిని రాంబాబు, తామరాపు సత్యనారాయణ, రోటరీ క్లబ్ సభ్యులు, కూటమి నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తణుకు పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఈరోజు దాతలు మస్తాన్రావు గారు, వారి కుటుంబ సభ్యులు కలిసి దాదాపు 3.5 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు ఆలయానికి ముఖద్వారాన్ని నిర్మించి అది ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషమని సందర్భంగా తెలియజేసుకుంటూ మస్తాన్రావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రోజు దాతల సహకారంతో ఈ దేవాలయం అభివృద్ధికి అనేక మంది ముందుకు వచ్చి ఈరోజు అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ఈ ముఖద్వారం కూడా గుడికి ఎంతో అందాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తూ మస్తాన్రావు గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా దేవాలయాల అభివృద్ధి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో
దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ విధంగా అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా వారిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికను పెంచే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులను తీసుకొచ్చి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. దేవాలయాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్న దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల కోసం 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.